అన్ని కాళ్ల సమస్యలు ఇట్టే నయం చేసే 8 ఫుడ్స్. 60లో 20ల చురుకుదనంతో కదులుతారు. మన కాళ్ళు సరిగ్గా పని చేయకపోతే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఊహించుకోండి. జీవితమే స్తంభించిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. దీని భయం 60 ఏళ్లు దగ్గర పడుతున్న ప్రతి ఒక్కరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. 60 ఏళ్లు మీద పడగానే కాళ్లల్లో ఓపిక తగ్గిపోతుంది. చిన్న చిన్న పనులకే కాళ్లు లాగడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మునుపటిలా వేగంగా కదలడం అసాధ్యమైపోతుంది. కండరాలు బలహీన పడిపోతాయి, బోన్స్ వీక్ అయిపోతాయి. అంతకు ముందు నుండి శరీరంలో జరిగే మార్పుల మూలంగా ఎముకలు బలహీనపడడం, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గడం, మోకాళ్లలో నొప్పి, మెట్లెక్కే సమయంలో కాళ్ళు లాగుతున్నట్లు అనిపించడం ఎక్కువ అవుతాయి. చిన్న చిన్న కదలికలు కూడా నరకంలా తోస్తాయి. వయసు పెరిగే కొద్దీ విటమిన్ డి కూడా తగ్గిపోవడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. చిన్నపాటి కదలికలకు కూడా నానా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా 60 దాటిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా కాళ్ల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. కాబట్టి ముందు నుండే ప్రతి ఒక్కరూ కాళ్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో మీ కాళ్ల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసే 8 అద్భుతమైన ఆహార పదార్థాల గురించి చెప్పబోతున్నాను. వాటిని మీ డైట్లో చేర్చుకుంటే 60+ కూడా 20 ఇయర్స్ చురుకుదనంతో కదులుతారు. కాబట్టి వీడియోను జాగ్రత్తగా చూడండి. ముఖ్యంగా 2వది, 5వది, 8వ ఫుడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూడిటితో మీ కాళ్ల ఆరోగ్యమే కాదు, మీ పూర్తి శరీర ఆరోగ్యమే మారిపోతుంది. ఎన్నో వ్యాధులను నివారించే శక్తి, నయం చేసే శక్తి కూడా వీటికి ఉంది. కాబట్టి వాటిని అస్సలు మిస్ అవ్వకండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కాళ్ల ఆరోగ్యానికి తోడ్పడే ఆ 8 అమేజింగ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, నల్ల నువ్వులు. 60 ఏళ్ల తర్వాత మన శరీరంలో కాల్షియంను అబ్జార్బ్ చేసుకునే శక్తి తగ్గిపోతుంది. అందుకే ఆ వయసులో ఎముకలు బలహీనం పడతాయి, మజిల్స్ లూజ్ అవుతాయి. దీంతో తరచూ పడిపోవడం, చిన్న చిన్న ప్రమాదాలు జరగడం జరుగుతుంది. ఈ బలహీనత ఎక్కువగా కాళ్లల్లో కనిపిస్తుంది. నడిచేటప్పుడు అస్థిరత, మోకాళ్ల నొప్పి ఇబ్బంది పెడతాయి. అలాగే త్వరగా అలసట వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యలకు నల్ల నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో కాల్షియం, జింక్, కాపర్ అనే 3 శక్తివంతమైన మినరల్స్ ఉంటాయి. కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. జింక్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక కాపర్ నర్వ్ రిపేర్కి తోడ్పడుతుంది, దృఢత్వాన్ని నిలుపుతుంది. ఈ 3 కలిసి కాళ్ల ఎముకలు, కండరాలు ఇంకా నాడులకి శక్తిని ఇస్తాయి. రోజు రాత్రి 1 స్పూన్ నల్ల నువ్వులను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినండి. ఇది కాళ్ల బలాన్ని పునరుద్ధరిస్తుంది. ఇక మీకు కాల్షియం సప్లిమెంట్స్ అవసరమే ఉండదు. నెంబర్ 2, గుమ్మడికాయ గింజలు. 60 తర్వాత శరీరంలో మెగ్నీషియం కూడా తగ్గిపోతుంది. ఈ మినరల్ నర్వ్, మజిల్స్, బ్రెయిన్ మధ్య సమన్వయం కోసం చాలా అవసరం. ఇది తగ్గితే రాత్రిళ్ళు కాళ్లలో నొప్పులు, ఉదయం లేవగానే కాళ్ళు పట్టేసి ఇబ్బంది పడతాయి. అలాగే రోజంతా అలసటగా, బరువుగా, రెస్ట్లెస్గా ఉంటుంది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రి నిద్రకు గంట ముందు 1 స్పూన్ వేయించిన గుమ్మడి గింజలు తింటే కాళ్ల నొప్పులు తగ్గిపోతాయి, నిద్ర కూడా బాగా పడుతుంది. నెంబర్ 3, వేయించిన శనగలు. 60 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం కాళ్ల కండరాలు 1 నుండి 2% తగ్గుతాయని ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతుంది. దీన్ని సార్కోపీనియా అంటారు. అంటే వయసుతో పాటు కండరాల పరిమాణం, బలం, అలాగే పనితీరు తగ్గడం. దీని ప్రభావం నేరుగా మన కాళ్ల మీద పడుతుంది. ఫలితంగా మోకాళ్ల నొప్పి, కాళ్లు బరువెక్కడం, నిలబడడం, కూర్చోవడంలో తడబాటు వంటి సమస్యలు తలెత్తుతాయి. వేయించిన శనగలు ఈ సమస్యలకు చాలా ప్రభావవంతమైన ఆహారం. ఇందులోని ప్రోటీన్ కండరాలను పునరుద్ధరిస్తుంది, ఐరన్ బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ ని
ఇంప్రూవ్ చేస్తుంది. వీటిని తినాలి అనుకుంటే ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో గుప్పెడు వేయించిన శనగలు తినండి, లేదా ఆఫ్టర్నూన్ లంచ్ చేసే 30 నిమిషాల ముందు తీసుకోండి. వీటితో మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. శనగలు తినడం కొత్త అలవాటు ఏమి కాదు. చాలా మంది శనగల్ని ఈవినింగ్ స్నాక్స్ లా తింటూనే ఉంటారు. మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా? ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫుడ్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం మాకు వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ మిస్ అయిపోతారు. అలాగే మీ జీవితాన్ని మార్చేసే హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెంబర్ 4, వెల్లుల్లి. 60 తర్వాత నర్వ్స్ల పనితీరు కూడా నెమ్మదిస్తుంది. కాళ్లలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. దీనివల్ల కాళ్లలో తిమ్మిర్లు రావడం, కాళ్ళు మొద్దుబారడం లేదా లాగడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. వెల్లుల్లిలోని ఆలిసిన్ అనే కాంపౌండ్ రక్తాన్ని పలచన చేస్తుంది. నర్వ్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో కాళ్లకు ఆక్సిజన్, న్యూట్రియంట్స్ బెటర్ గా, స్పీడ్ గా అందుతాయి. మీ సమస్యకు ఈ వెల్లుల్లిని తీసుకోవాలనుకుంటే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినండి. ఇలా తింటే కాళ్ల నాడులకు అంటే నర్వ్స్ కి శక్తి పెరుగుతుంది. కాళ్ల తిమ్మిర్లు, బరువు ఎక్కడం, లాగడం వంటి సమస్యలు తగ్గుతాయి. నెంబర్ 5, జామకాయ. హార్వర్డ్ హెల్త్ ప్రకారం వయస్సు పెరుగుతున్న కొద్దీ కొలాజన్ ఉత్పత్తి తగ్గుతుంది. కొలాజన్ అనేది శరీరంలోని కీళ్ళు, కండరాలు, చర్మం, ఎముకలకు బలం, ఆధారం ఇచ్చే సహజ ప్రోటీన్. ఇది తగ్గితే స్టిఫ్నెస్, నడిచేటప్పుడు జాయింట్స్ లాగినట్లు, ఒకసారిగా నొప్పి లేదా జర్క్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఉదయం లేచినప్పుడు కాళ్ళు పట్టేసినట్లు అనిపిస్తుంది. ఈ కొలాజన్ కొరతను తీర్చడంలో జామకాయ తోడ్పడుతుంది. ఎందుకంటే ఇది వైటమిన్ సికి చాలా మంచి సోర్స్. వైటమిన్ సి కొలాజన్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఒక తాజా జామకాయను తింటే కాళ్ళ స్టిఫ్నెస్ తగ్గుతుంది. కాళ్ళు ఫ్రీగా కదులుతాయి. దీంతో నడుస్తున్నప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి రోజుకు ఒక్క జామకాయ అయినా మర్చిపోకుండా తినండి. తింటారా? కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 6, ఎండు కొబ్బరి. వయసు పెరిగే కొద్దీ నర్వ్స్ చుట్టూ ఉండే మైలిన్ షీత్ బలహీనపడుతుంది. దీనివల్ల నడకలో సరిగా బ్యాలెన్స్ ఉండదు. అలాగే కాళ్ల స్పందన మందగిస్తుంది. ఎండిన కొబ్బరిలో ఉన్న మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ MCFASలు మైలిన్ షీత్ను బలపరుస్తాయి. దీనివల్ల నర్వ్స్ పని వేగంగా జరుగుతుంది. దీన్ని తినాలనుకుంటే ప్రతిరోజు 1-2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము లేదా కొబ్బరి చట్నీ తినొచ్చు. వృద్ధులకు ఇది సహజ టానిక్ లా పనిచేస్తుంది. మీకు కొబ్బరి పచ్చడి తినే అలవాటు ఉందా? కింద కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 7, అవిసె గింజలు లేదా ఫ్లాక్స్ సీడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వృద్ధులకు చాలా అవసరం. ఇవి నర్వ్స్ ఇంకా మజిల్స్లో ఇన్ఫ్లమేషన్ని తగ్గించి సెల్ రిపేర్ను వేగవంతం చేస్తాయి. ఒమేగా 3 కొరత ఉంటే కాళ్లలో వాపు, ఇన్ఫ్లమేషన్, నడిచేటప్పుడు లాగుతుండడం, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. అవిసె గింజలు ఒమేగా 3కి బెస్ట్ సోర్స్. వీటిని లైట్గా వేయించి పొడి చేసి ప్రతిరోజు 1 స్పూన్ గోరువెచ్చని నీటితో తీసుకుంటే కాళ్లలో వాపు, స్టిఫ్నెస్ చాలా వరకు తగ్గిపోతాయి. నెంబర్ 8, మునగాకు. మునగాకులో ఉన్న హై కాల్షియం, ఫాస్ఫరస్ కలయిక ఎముకలను దృఢంగా ఉంచడంలో చాలా కీలకంగా పనిచేస్తుంది. ఈ రెండు కలిసి ఎముక నిర్మాణాన్ని బలపరుస్తాయి. ముఖ్యంగా పాదాల ఎముకలు, యాంకిల్ జాయింట్స్, మోకాళ్ళు రోజు మోయాల్సిన బరువును సపోర్ట్ చేయడానికి అవసరమైన స్ట్రెంగ్త్ని ఇస్తాయి. మునగాకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ వల్ల కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్, స్టిఫ్నెస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఆయుర్వేద శాస్త్రంలో చరక సంహితలో కూడా
మునగ వాత దోషాన్ని బ్యాలెన్స్ చేసి జాయింట్ పెయిన్ను తగ్గిస్తుందని చెబుతోంది. వాత దోషం ఎక్కువైతే కాళ్ళల్లో బరువు, నొప్పి, స్టిఫ్నెస్ వంటి లక్షణాలు వస్తాయి. మునగ ఆకుల సహాయంతో వీటిని సహజంగా తగ్గించుకోవచ్చు. అదనంగా మునగ ఆకులలోని వైటమిన్ కే కాల్షియంను ఎముకల్లో స్థిరపరచడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం రాత్రి పాదాల్లో వచ్చే నొప్పులను, మజిల్ స్టిఫ్నెస్ను తగ్గిస్తుంది. అలాగే మునగ ఆకులు బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. దీంతో పాదాల్లో బరువుగా అనిపించడం తగ్గి వాకింగ్ స్టెబిలిటీ కూడా పెంచుతుంది. దీని లాభాలు తెలిసి చాలామంది మునగాకు పొడి చేసుకొని తింటూ ఉంటారు. వారిలో మీరు కూడా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఈ 8 ఆహార పదార్థాలు మీ కాళ్ళ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా తోడ్పడతాయి. కాబట్టి అన్నీ కాకపోయినా 2-3 పదార్థాలని అయినా మీ డైలీ డైట్లో భాగం చేసుకోండి. కాళ్ళ ఆరోగ్యం ఎంత ముఖ్యం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అవి ఆరోగ్యంగా లేకపోతే చలనం ఉండదు, చలనం లేకపోతే జీవితమే ఉండదు. ముఖ్యంగా జామకాయ, గుమ్మడి గింజలు, మునగాకులను అస్సలు మిస్ చేసుకోకండి. వీటిలో అమేజింగ్ హీలింగ్ అండ్ నరిషింగ్ పవర్ ఉంటుంది. వీటిలో ఒక్కో దాని అద్భుతమైన బెనిఫిట్స్ వివరిస్తూ మన ఛానల్లో ప్రతి దానిపై సపరేట్ వీడియోస్ చేశాము. వాటి బెనిఫిట్స్ తెలిస్తే ఇన్ని రోజులు ఎలా మిస్ చేసుకున్నామా అని ఫీల్ అయిపోతారు. వాటి వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.